ఈ భారతదేశంలో ఎలాంటి ఒక స్థితిని క్రియేట్ చేశారంటే, ఎవరన్నా మేము హిందువులం, మేము పూజ చేస్తామంటే మీరు బీజేపీ, మీరు ఆర్ఎస్ఎస్ అనేస్తున్నారు. మేము గుడికి పోతాము, చక్కగా హోమాలు వాటిల్లో పార్టిసిపేట్ చేస్తామంటే మీరు బీజేపీ, మీరు ఆర్ఎస్ఎస్. అసలు కాదు, మేము అందరినీ సమానంగా చూస్తాము, మేము ధర్మాన్ని ఫాలో అవుతామంటే మీరు బీజేపీ, మీరు ఆర్ఎస్ఎస్. మాకు ఈ దేశం అంటే చాలా చాలా ప్రేమ, ఈ దేశంలో మంచి జరగడానికి మేము సహకరిస్తామంటే మీరు బీజేపీ, మీరు ఆర్ఎస్ఎస్. వీళ్ళు ఎలాంటి ప్రోపగాండా క్రియేట్ చేస్తున్నారంటే, భారతదేశంలో ఓ హిందువు తను గర్వంగా గుడికి వెళ్తే ఎక్కడ పార్టీలకు అంటగట్టేస్తారేమో, ఎక్కడ తన ధర్మాన్ని ఫాలో అవుతున్నానని చెప్తే పార్టీలకు అంటగట్టేసేస్తారేమో, ఈ దేశం బాగుండాలి అని కోరుకుంటే ఎక్కడ పార్టీలకు అంటగట్టేస్తారేమో అని భయంతో ఈ మిగిలిన హిందువులందరూ నోరు మూసుకుంటున్నారు, ఎక్సెప్ట్ బీజేపీలో ఉన్న వాళ్ళు తప్ప. అంటే వీళ్ళు ఏంటంటే నిజమైనటువంటి హిందువులు అంటే అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకునే నిజమైన హిందువుల గొంతులు కూడా నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో కానీ, బీఆర్ఎస్లో కానీ, లేకపోతే తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ, వైసీపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, లేకపోతే అసలు భారతదేశంలో ఉన్న పార్టీలలో హిందువులు లేరా? ఉన్నారు కదా. అంటే వాళ్ళందరూ హిందూ వ్యతిరేకుల, లేకపోతే హిందూ వేషం కట్టుకున్న వాళ్ళ? మరి మీకే తెలియాలి. అన్ని పార్టీలో హిందువులు ఉన్నారు, కానీ అన్ని పార్టీలు ఎందుకు హిందువులను ద్వేషిస్తూ ఉంటాయి? అలాగని బీజేపీలో ముస్లిమ్స్ లేరా? లేకపోతే జైనులు లేరా? సిక్కులు లేరా? క్రిస్టియన్స్ లేరా? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఓన్లీ హిందువుల పార్టీనే ఎందుకు అవుతుంది? అది మీకే తెలియాలి.